అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వసంత వైబ్స్. ఈరోజు మీ అందరికీ నేను ఒక ప్రత్యేకమైన అతిథిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన మా ట్రూప్లో పాటలు పాడుతూ ఉంటారు, మా డ్రీమ్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్స్లోని. ఆయన కళ్ళతో చూడలేకపోయినా ప్రపంచాన్ని తన మనసుతో చూస్తారు. ఎంతోమంది మన్నలను పొందారు. అదిగా ఆయన బ్యాంక్ ఎంప్లాయీ కూడా. అక్కడ కూడా అతను ఎంతో గౌరవాన్ని సంపాదించారు. ఎన్నో బహుమతులు, కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి ఎన్నో బహుమతులు సంపాదించారు. ఆయన్ని మీ అందరికీ పరిచయం చేయాలి. ఆయన లైఫ్ స్టైల్ ఏంటో మీ అందరికీ తెలియజేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచో మా దగ్గర ఉన్నా కూడా మాకు ఈ అవకాశం ఈ రోజే దొరికింది. మా అందరితోని ఆ విశేషాలన్నీ పంచుకుందాం అనుకుంటున్నాను. ఆయనకి వెల్కమ్ చెప్దామండి. ఈయన పూర్తి పేరు భాస్కర్ రామన్ గారు అండి. నమస్కారం రామన్ గారు. నమస్కారం. మీ గురించి మా ప్రేక్షకులకి చాలా విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ఇంటర్వ్యూని స్టార్ట్ చేస్తున్నాను. మీ బాల్యం దగ్గర నుంచే చెప్పండి, మీరు ఈ సంగీత ప్రపంచంలోకి ఎలా అడుగు పెట్టారు, అన్ని విషయాలు మాకు తెలియజేయాలి. నేను పుట్టడం 1959 ఆగస్టు 7వ తారీఖు విశాఖపట్నంలో పుట్టానండి. మాది విశాఖపట్నం జిల్లా. నేను విశాఖపట్నం జిల్లాకి చెందినవాడిని. అయితే ఒకప్పుడు ఇప్పుడు అనకాపల్లి జిల్లాకి చెందినవాడిని. మాది చోడవరం అని ఒక చిన్న పల్లెటూరు. మా నాన్నగారు అప్పట్లో వ్యవసాయం అది చేసేవారు. చాలా కష్టపడి, మా నాన్నగారైనా మా అమ్మగారైనా ఇద్దరు కష్టపడి నన్ను, మా తమ్ముడు నాలాగే ఉంటాడు. సో అంటే మీకు ఈ ప్రాబ్లం పుట్టినప్పటి నుంచి ఉందా, లేకపోతే మీ బ్రదర్ కూడా ఉంది అంటున్నారు? పుట్టుకతోటే ఉంది. అంటే ఏంటంటే మేనరికం వల్ల కూడా అవుతుంది అని కూడా అంటారు. నాకు తెలియదు. మీ పేరెంట్స్ ది మేనరికం. పల్లెటూరులో పుట్టినా మమ్మల్ని మెడ్రాస్లో చదివించారు. అవునా? ఓకే, గుడ్. సో ఇంత చాలా కష్టపడ్డారు మమ్మల్ని పైకి తీసుకొచ్చారు ఇంత మా అమ్మ నాన్నగారు. సో అది మెడ్రాస్లో డిగ్రీ వరకు చేశాను. 1983 వరకు అక్కడ ఉండి తర్వాత బొంబాయిలో టెలిఫోన్ ఆపరేటర్ కోర్స్ చేశాను. అంటే మీకు ఎవరైనా గైడ్ చేశారా మీరు టెలిఫోన్ ఆపరేటర్గా అది నేర్చుకోండి అని చెప్పి? గైడ్ చేశారు. అక్కడ నేను చదువుకున్న స్కూల్లోని ఇలా మాలాంటి వాళ్ళకి ఇలా కోర్స్ ఉందని చెప్తే అప్పుడు టెలిఫోన్ ఆపరేటర్ కోర్సు చేశాను. ఇలా బ్యాంకులోని వాటిలోని జాబ్స్ అవి వస్తాయి, చెయ్యండి అని చెప్తే అప్పుడు చేశాను. చేస్తే అప్పుడు 1984 నుంచి 86 వరకు ఖాళీగానే ఉన్నాను. 86 నుంచి మళ్ళీ డెహ్రాడూన్లో అప్పుడు టైపింగ్, షార్ట్ హ్యాండ్ అవన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు మీ అందరికి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మరి మీకు ఎవరు ఎస్కార్ట్ కింద ఎవరైనా వస్తారా ఏంటి? ఎస్కార్ట్ అంటే రాకపోయినా కూడా మేము మేనేజ్ అయిపోతున్నాం. అవునా? అంటే అవన్నీ మీకు ముందు చిన్నప్పటి నుంచి ట్రైన్ అప్, మీరంతా మీరు ట్రైన్ అప్ అయ్యారా, లేకపోతే దానికోసం స్పెషల్గా ఏమైనా ట్రైనింగ్? స్పెషల్గా అది ట్రైనింగ్ అది ఏం లేదు. చిన్న జస్ట్ మేము 10th 11th చదివే వరకు మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు వచ్చేవారు. వచ్చి దిగబెట్టి వెళ్ళేవారు. ఆ తర్వాత నుంచి మేమే అలవాటు చేసుకోవాలని ఇంకా మేము అలవాటు చేసుకున్నాం. జాబులో ఏమిటంటే 1987 డిసెంబర్ 15వ తారీఖు జాయిన్ అయ్యాను. అప్పుడు ఏమిటంటే అప్పుడు నేను డెహ్రాడూన్లో ఉండగానే అప్పుడు హిందీ పాటలు కొంచెం నేర్చుకున్నాను. అంటే పుట్టుకతోటి రేడియో ఉండేది అప్పట్లోని. రోజు హిందీ పాటలు వింటూ ఉండేవాడిని. మీరున్నది చోడవరం పల్లెటూరు అన్నారు, మీ హిందీ వైపు మక్కువ ఎలా వచ్చింది? అదే చిన్నప్పుడు రేడియోలో ఏమిటంటే భారతీ సులభం అని పెట్టేవారు. హిందీ వైపు ఎలా వెళ్ళారు? నేను డెహ్రాడూన్లో ఉండగానే అలా కొంచెం ఆ హిందీ వైపు కూడా కొంచెం మక్కువ పెరిగింది. తర్వాత ఏమిటంటే బ్యాంక్లో ఉండగా ఏమిటంటే ప్రతి ఏడాది సెప్టెంబర్ 14వ తారీఖు హిందీ సాంగ్స్ కాంపిటీషన్ అని పెట్టేవారు. అలాగేంటంటే హిందీ డే అనే పెట్టేవారు. సాంగ్స్ కాంపిటీషన్ ఉండేది, ఇంకేవో కాంపిటీషన్స్ ఉండేవి. అలా హిందీ పాటలో కొంచెం మక్కువ పెరిగింది. అప్పుడులో ఏమిటంటే సోలోస్ అవి పాడుకునేవాడిని. ఆ తర్వాత 2019 వరకు సోలోస్ పాడుకునేవాడిని. 19లో ఏమిటంటే మీరు వసంత లక్ష్మి గారు పరిచయం అయ్యారు. అప్పట్లో ఏంటంటే డ్యూయెట్లో దిగాను.
ఓకే. అప్పుడే కదా మీకు స్టార్ మేకర్ స్మ్యూల్ అని ఇంట్రడ్యూస్ చేసా. స్టార్ మేకర్ లో ఎలా పాడాలా, స్మ్యూల్ లో ఎలా పాడాలా, ఎలా ఇన్వైట్ పెట్టాలి ఇవన్నీ చెప్తే ఒక మా ఆయన అంతటా ఆయన ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని అవి నాకు పాడి పంపించేవారు. పాడి పంపిస్తే నేను అందులో జాయిన్ అయ్యేదాన్ని. జాయిన్ అయిన తర్వాత ఆ పాటలు చూసుకొని ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసుకొని స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు ఇద్దరు. తర్వాత చెప్పండి. ఆ తర్వాత ఈవిడ వసంతలక్ష్మి గారి ప్రోత్సాహం వల్లే నేను హిందీ పాటలో ఈ రోజు ఇలా ఉన్నాను. జాబ్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి కాంపిటీషన్స్ లో ప్రైజెస్ వచ్చాయి అన్నారు కదా, అంటే ఎలాంటి పాటలు పాడేవారు అప్పుడు? హిందీ ఎక్కువ అదే హిందీలోనే ఏం పాటలు మీకు ఇంట్రెస్ట్ అయిన పాటలు చెప్పండి. ఒక చిన్న చిన్న బిట్స్ పాటలు వినిపించండి నాకు. होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. పద్మ గారు ఎలా పరిచయం అయ్యారు? ఆవిడ కూడా పాడతారండి. మీకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ వైఫ్ కూడా పాడతారండి. సో ఆవిడ కూడా బ్లైండ్ అయ్యి, కానీ వీళ్ళిద్దరికి ఒక బాబు ఉంటాడు. వాడు ఇప్పుడు ఏం చదువుతున్నాడు అండి? వాడు ఇప్పుడు సిఏ చేస్తున్నాడు. వాడు సిఏ చేస్తున్నాడు. సో చెప్పండి, మీకు పద్మ గారితో ఎప్పుడు మ్యారేజ్ అయింది ఏంటి? పద్మ గారితో మ్యారేజ్ 1998 డిసెంబర్ 13వ తారీఖు అయింది. వాళ్ళ తాలూకు వాళ్ళ మేనత్త గారి కోడలు మా బ్యాంక్లోనే పనిచేసేవారు. ఓకే ఓకే. సో ఇలాగా ఉంది అని చెప్తే అప్పుడు ఆవిడ జాబ్ చేస్తున్నారు. ఆవిడ జాబ్ చేస్తున్నారు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో చేస్తున్నారు. ఓకే. అది ఇలా చెప్తే సరే అప్పుడు ముందుకెళ్ళి చేసుకున్నాం. మీ వర్క్ చేసినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది ఏం చేసేవారు అన్నది? టెలిఫోన్ ఆపరేటర్గా చేసేటప్పుడు ఇలా బయట నుంచి కాల్స్ అవి వస్తే కనెక్షన్ అది ఇవ్వడం, ఎవరైనా నంబర్ ఇలా పలానా వాళ్ళకి చేయండి అంటే అప్పుడు చేసి ఇవ్వడం, అవన్నీ చేసేవాడిని. అందులో ఏ ఇబ్బంది అది ఉండేది కాదు, అలవాటు అయిపోయింది. సో అంటే ఇంకా పద్మ గారు కూడా అంతేనా? పద్మ గారు కూడా అంతే, సేమ్ జాబ్. సేమ్. ఓకే, గుడ్. నెక్స్ట్ మీ బ్రదర్ ఏం చేస్తున్నారు? మా తమ్ముడు ఇద్దరు ఒక అన్నయ్య ఒక తమ్ముడు. ఓకే. సో అన్నయ్య ఇప్పుడు వైజాగ్లోనే ఉంటాడు, ప్రైవేట్గా ఏదో చేస్తున్నాడు. మా తమ్ముడు వాడు నాతోటే చదువుకున్నాడు. తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఫిల్ వరకు చేశాడు. తర్వాత లండన్ వెళ్ళాడు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పిహెచ్డి చేశాడు. నాకంటే ఇంట్రెస్ట్ లేదు. ఏదో డిగ్రీతో ఆగిపోయి ఇంకా బ్యాంకింగ్ జాబ్ చూసుకుందామని నేను జాబ్లో జాయిన్ అయిపోయాను. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పిహెచ్డి చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి హిందూలో చేసేవాడు. మా చెప్పాలంటే మెడ్రాస్లోనే మా నాన్నగారు తాలూకు వాళ్ళు ఉండేవారు, వాళ్ళు సపోర్ట్ బాగా చేసేవారు. ప్రతి వారం స్కూల్కి వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళడం అవన్నీ చేసేవారు. వాళ్ళు ఏంటంటే మీరిద్దరూ ఫారిన్ వెళ్ళాలి అని అనేవారు. సో మా తమ్ముడు ఏంటంటే కొంచెం వీళ్ళు ఇతర చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళకూడదు అని ముందుకు వెళ్ళాడు. తర్వాత నేను ఇంకా డిగ్రీతో ఆగిపోయి ఇంక నేను వాడు పాడతాడు, అంటే ఈ సంగీతం ఎక్కువ పాడతాడు, క్లాసికల్ మ్యూజిక్. అది పాడతాడు. హిందీలో పనిచేసేవాడు. 2020లో రిటైర్ అయ్యాడు. తర్వాత ఏదో సాఫ్ట్వేర్ దాంట్లో పనిచేస్తున్నాడు. రామన్ గారు, మీరు జాబ్ చేస్తున్నప్పుడు ఎన్నో చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను కదా, మీకు ఏదో మెమరబుల్ ఏదో ఉంటుంది కదా? 1990లో మొట్టమొదటిసారి నన్ను కాంపిటీషన్ పిలిచారు. ఆర్గనైజర్స్ కాదు, మా స్టాఫ్ ఒక ఆయన రండి మీరు పాడండి ఒక పాట అన్నారు. వచ్చి పాడండి, హిందీ పాట పాడండి అంటే అప్పుడు మొట్టమొదటిసారి తూ గంగా కి మౌజ్ మే జమునా కా ధారా తూ గంగా మౌజ్ మే అది పాడితే ఫస్ట్ ప్రైజ్ వస్తుందని నేను అనుకోలేదు. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా ప్రతి ఏడాది వాళ్ళని చూసి రామం గారు యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ది సాంగ్స్ కాంపిటీషన్ అనేవారు. అలా ఇంకా అప్పుడప్పుడు ఫస్ట్ ప్రైజ్లు వచ్చేవి, అప్పుడప్పుడు సెకండ్ థర్డ్ కూడా వచ్చేవి. తర్వాత మెమరబుల్ చెప్పాలంటే 2018లో ఒకసారి
राही मनवा दुख की चिंता क्यों सताती है, दुख तो अपना साथी है. దోస్తిలో పాట పాడాను. మాదేమిటంటే రీజనల్ ఆఫీస్, జోనల్ ఆఫీస్, సెంట్రల్ ఆఫీస్ అని 3 భాగాలుగా ఉండేది. అప్పుడు రీజనల్ ఆఫీస్లో ఈ పాట పాడితే జోనల్ ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. జోనల్ ఆఫీస్లో ఏంటంటే मन तरपत हरिदर शन को. ఓల్డ్ సాంగ్స్ మీకు ఎంత బాగా ఎలా తెలుసండి? ఏంటంటే ఇప్పుడు బైజు బాబురావు ఇప్పుడు 1987లోనే ఈ సినిమా ఉందన్న విషయం నాకు తెలిసింది. అప్పుడు ఏమిటంటే అప్పుడు ఓ దునియాకి రఖవాలే అది ఫస్ట్ నేర్చుకున్నాను. తర్వాత తూ గంగాకి మౌజమే అని నేర్చుకున్నాను. ఇది కూడా ఉందని నేర్చుకున్నాను. అంటే మీరు అది ఏ ఊర్లో ఉండేవారు? డెహ్రాడూన్లో ఉండేవారు. అందుకు అక్కడ అందరికి తెలుసు కాబట్టి మీకు ఈజీగా చేయగలిగారు, వెతుకోగలిగారు. ఆ తర్వాత ఏంటంటే టేప్ రికార్డర్ కొని చాలా వరకు పాటలు నేర్చుకున్నాను నేను. మీకు ఒకటి మంచి గిఫ్ట్ కదా, మీకు మెమరీ అన్నది ఎంత మంచి గిఫ్ట్ దేవుడు ఒకటి తీసుకుంటే ఒకటి ఇస్తాడండి. అది ఆయనకున్న మంచి గిఫ్ట్ ఏంటంటే మెమరీ. మేమందరం స్క్రిప్ట్ పెట్టుకొని పాడుతూ ఉంటాం, ఆయన మాత్రం చక్కగా హ్యాపీగా తాళాన్ని అనుసరించుకుంటూ రిటర్న్ ఫాలో అవుతూ అలా పాడేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ ఏ రోజు ఒక్క తప్పు చేయలేదు ఆయన. మేమందరం తడబడుతూనే ఉంటాం కానీ ఆయన ఏ రోజు తడబడలేదు. తర్వాత 2018లో ఏమిటంటే ఈ జోనల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ పాట పాడి నేను ఎలాగైనా బొంబాయి వెళ్ళి ఆల్ ఇండియా లెవెల్లో పార్టిసిపేట్ చేయాలి, ప్రైజ్ రాకపోయినా పర్వాలేదని నేను అప్పుడు ఈ పాట పాడితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళని బొంబాయి పంపించేవారు. ఇంత మంచి మెమరబుల్ ఇన్సిడెంట్ ఉన్నప్పుడు లేవంటారేంటి, ఇంతకన్నా ఏం కావాలి మనకి? అప్పుడు బొంబాయిలో ఇదే పాట ఓ దునియాకే రఖవాలే పాడాను. అది కాన్సలేషన్ ప్రైజ్ అది ఇచ్చారు. అది నిజానికి చెప్పాలంటే చాలా మెమరబుల్ ఇన్సిడెంట్ అది. అంటే 2018లో డిసెంబర్ 4న ఒకసారి పాడాను నేను ఘంటసాల గారి ప్రోగ్రాంలో. అప్పుడు మీరు ఉన్నారు. అంతకు ముందు ఏమిటంటే ఒకసారి అనురాధ గారు మా ఇంటికి వచ్చారు. పద్మ గారు అప్పుడు పాడేవారు, మా ఆవిడ గారు పాడితే అప్పుడు నా గురించి కూడా చెప్పింది. చెప్తే అప్పుడు అనురాధ ఇంట్రడ్యూస్ చేసింది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి ఆ పాట పాడాను నేను. పాడితే అప్పుడు నన్ను మీరు డిసెంబర్ 4వ తారీఖు రావాలి అని అన్నారు. అప్పుడు వస్తే అప్పుడు ఈ పాటే పాడాను. 2019 ఘంటసాల గారు వర్ధంతప్పుడు అప్పుడు నన్ను పిలిచారు. అప్పుడు మీతో పరిచయం అయింది. అప్పుడు రావే రాధా రాణి రావే రాధ నీవే కృష్ణుడు నేనే. అప్పుడు మనం పాటల ద్వారా పరిచయం అయ్యాము. మేము తెలుగే కాదండి హిందీ కూడా పాడుతామని అన్నారు మీరు అప్పుడు. అలా ఇంకా హిందీ పాటల్లో ఇంకా ఇదయ్యాను నేను. ఆ తర్వాత మీరు చాలా మందికి పరిచయం చేయించారు. వాళ్ళు పిలుస్తూనే ఉంటారు, పాటలు పాడుకుంటూ ఉంటారు. ఛానల్ కూడా ఓపెన్ చేశారు కదా? ఛానల్ ఉంది, రాది రామం స్టూడియోస్ అని ఒక ఛానల్ కూడా ఉంది. అందరికి సబ్స్క్రైబ్ చేయమని అడగని చెప్పండి. దాన్ని కూడా మీరందరూ కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. ఓకే రామ్ గారు, మనం ఇప్పుడు మీరు ఒక మంచి పాటతో మనం ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. మీకు నచ్చిన మంచి పాట పాడండి. నాకు నచ్చిందంటే ఆనంద్ సినిమాలో ముఖేష్ పాడిన పాట అవుతుంది. कहीं दूर जब दिन ढल जाए सांझ की दुल्हन बदन चुराए चुपके से आए. कहीं दूर जब दिन ढल जाए सांझ की दुल्हन बदन चुराए चुपके से आए. मेरे ख्यालों के आंगन में कोई सपनों के दीप जलाए कहीं दूर जब दिन ढल जाए सांझ की दुल्हन बदन चुराए
చుప్పుకేసే హాయ్. సుందరలక్ష్మి గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అప్పుడు మొదట్లో ఏంటంటే లైవ్లో పాడేవాడిని. అప్పుడు లైవ్ ఆర్కెస్ట్రా ఉండేది. నాకు అప్పుడు ఈవిడ వసంతలక్ష్మి గారి వల్ల ఆవిడ ట్రాక్స్తో ఎలా పాడాలి అనేది ఆవిడ వల్లే వచ్చింది. తర్వాత ఆవిడ స్మీర్లో నన్ను చేర్పించారు, స్టార్ మేకర్లో చేర్పించారు. అలా ట్రాక్స్తో అలవాటయ్యి ఇప్పుడు ఏదో భగవంతుడి దయ వల్ల తప్పులు లేకుండా పాడుతున్నాను. दुनिया वालों से दूर चलने वालों से दूर आजा आजा चले कहीं दूर कहीं दूर कहीं दूर. दुनिया वालों से दूर चलने वालों से दूर आजा आजा चले कहीं दूर कहीं दूर कहीं दूर. धरती से गगन आओ वहीं हम जाए प्यार का बंधन जन्म का बंधन ధన్యవాదాలు.